హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే గులాబ్ జామున్ అండి. ఇంట్లోనే ఎంతో టేస్టీగా మనకు బయట దొరికేదానికన్నా ఎంతో టేస్టీగా ఇంట్లోనే మనం గులాబ్ జామున్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అది ఎలాగనేది వీడియోలో చూడండి. మొత్తం చూసారంటే మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో మనమైతే ఇక్కడ గులాబ్ జామున్ పౌడర్ అయితే ఒక ప్యాకెట్ తీసుకున్నాను. ఇది 200 గ్రామ్స్ అలా ఉంటుందండి. సో దీన్ని అయితే ఓపెన్ చేసి నేను ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. సో మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. విషెస్ లేట్గా చెప్తున్నానని ఏమనుకోవద్దు. ఇక పండగ అంటే అందరికీ పనులే కదా, సో అందుకని లేట్ అయిందనమాట. ఇలా పౌడర్ అంతా కూడా వేసేసుకున్న తర్వాత ఇందులోకే మనము కొద్దిగా నెయ్యి అలాగే వాటర్ అనేది యాడ్ చేసుకొని మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీలో మనం దీన్ని అయితే కలుపుకోవాలన్నమాట. సో ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ అందరి సపోర్ట్ ఉంటే ఇలా మరిన్ని వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఇవన్నీ వేసుకొని మనకు ఈ పిండి అనేది ఉండలు లేకుండా కూడా మొత్తం మనము చపాతీ పిండిలాగైతే కలిపేసుకోవాలండి. చూశారు కదా, ఇలా అయితే ఉండలాగైతే కలిపేసుకున్నాను. ఇది 200 గ్రామ్స్ ఉంటుందండి ఈ పిండి అనేది. సో అందువల్ల మనకు కొద్దిగానే వచ్చింది. చూడటానికి ఇంతున్నా కూడా మనకైతే గులాబ్ జాము ఎక్కువగానే వస్తాయండి. సో దీన్ని ఇలా కలిపేసుకొని అయితే ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే కలిపిన వెంటనే అట్లా చేయకూడదు కాబట్టి కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకొని ఇంతలోపల మనం జీరాకైతే రెడీ చేసేసుకోవాలండి. వెడల్పుగా ఉన్న పాత్ర అయితే ఒకటి తీసేసుకొని అందులో మనం జీరా అనేది ప్రిపేర్ చేసేసుకుంటామండి. నేను ఇక్కడైతే చూసారు కదా, స్టీల్ది వెడల్పుగా ఉన్న పాత్ర ఒకటి పెట్టేసుకొని అందులో వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత షుగర్ అనేది యాడ్ చేశాను. షుగర్ అనేది నేను ఇక్కడ 250 గ్రామ్స్ యాడ్ చేశానండి. అందులోకి ఒక చిన్న ఇలాచీని దంచి అయితే వేసేసాను మనకు ఫ్లేవర్ కోసము. సో ఇది ఇలా కాగుతూ ఉంటుంది. ఇంతలోపల మనమైతే ఇక్కడ గులాబ్ జామున్ అయితే ప్రిపేర్ చేస్తాం. పిండి పక్కన పెట్టి కూడా 10 నిమిషాలు అయింది కాబట్టి సో పిండి అనేది చూడండి చాలా స్మూత్గా వచ్చేస్తుంది అనమాట. 10 నిమిషాలు పక్కన పెడితే మనకు పూరీలు ఎలా పొంగుతాయో అలా అయితే పొంగుంటుందన్నమాట. సో ఇప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ వేసుకొని వీటిని అయితే చిన్న చిన్న ఉండలుగా అయితే చేసేసుకోవాలండి. ఎంత చిన్న ఉండలు చేసుకుంటే మనకు అంత మంచిది. ఆయిల్ లేకుండా మనం పట్టుకున్నట్లయితే ఇది మన చేతికి అంటుకుంటూ ఉంటుంది. సో అందువల్ల నేను చేతికి కొద్దిగా ఆయిల్ కానీ అలాగే నెయ్యి కానీ అప్లై చేసుకొని ఇక మనం వీటిని చిన్న చిన్న ముద్దల్లాగా అయితే కలిపేసుకోవాలండి. సో చూసారు కదా, నేను ఇక్కడ చిన్న చిన్నవండి. మరి మనం ఇవి పొంగిన తర్వాత మరి పెద్దవి వస్తాయి. సో చిన్నగా తీసుకుంటే సరిపోతుంది అనమాట. సో చూడండి ఈ క్వాంటిటీలో అయితే సరిపోతుందన్నమాట. సో వీటిని ఇలా చిన్న చిన్నగా అయితే తీసేసుకొని ఎన్ని వస్తాయో అన్ని చేసుకోవాలండి. నేను చేసిన సైజుకి అయితే నాకు ఒక 25 వరకు అయితే వచ్చాయన్నమాట. ఇంకా కూడా చిన్న సైజ్ చేసుకునే వాళ్ళు ఇంకా కూడా చిన్నగా వేసుకోవచ్చండి. ఇది మనం ఆయిల్లో వేసిన తర్వాత అయితే మనకు కొద్దిగా పొంగుతాయి అన్నమాట, కొంచెం పెద్దవిగానే వస్తాయి. సో అందుకని సైజ్ అనేది చూసి అయితే చేసుకోవాలి. సో నేను ఇది చేసేటప్పుడు పక్కన మా పిల్లలు అయితే డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. ఒక బాబు అయితే వీడియో తీస్తున్నారు, ఒక బాబు అయితే డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. పచ్చిపిండి కూడా తినేసేదానికి రెడీగా ఉన్నాడనమాట. సో మొత్తానికైతే ఇవన్నీ వేసేసాను. ఇక్కడ ఎన్ని వచ్చాయి అనేది నేను కౌంట్ చేయాలి కాబట్టి ఇవన్నీ నీట్గా అయితే ఆర్డర్లో పెట్టేసేసాను. తర్వాత కౌంట్ చేశాను. వీళ్ళైతే ఇలా కాదు మమ్మీ ఇలా 5 పెట్టని ఇలా నా చేత పెట్టించి మొత్తానికి అన్నీ కౌంట్ చేస్తే నా దగ్గర అయితే 25 వచ్చాయన్నమాట. సో ఇప్పుడైతే మనకు గులాబ్ జామున్ పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక ఆయిల్ వేసుకొని మనం ప్యాన్లో ఇవన్నిటివి ఫ్రై చేసుకోవాలి. సో ఇప్పుడు ఒక ప్యాన్ అనేది పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఇక వీటినైతే ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని ఇలా మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇవి చాలా తొందరగా కలర్ అయితే చేంజ్ అయిపోతాయండి. మనకు వేసిన ఒక 3-4 మినిట్స్లోనే మనకు ఈ కలర్ అయితే వచ్చేస్తాయి. ఇవి బాగా వేగాలండి, లేదంటే లోపల పిండి అలాగే ఉంటుందన్నమాట. మంట అనేది సిమ్లోనే పెట్టి చేసుకోవాలి. ఎక్కువ మంట పెట్టినట్లయితే పైన కలర్ మారుతుంది కానీ లోపల పిండి అయితే ఉడకదనమాట. సో సిమ్లో పెట్టుకొని చేసేసుకోవాలి. సో నేను ఇట్లా అన్నీ వేసేసుకున్నాను. ఒక్కొక్క ట్రిప్కి ఒక 5-6 అలా వేసుకొని ఇక మొత్తానికైతే మొత్తం ఇక్కడ ఫ్రై చేసేసుకున్నాం అనమాట. సో ఫైనల్లీ అన్నిటిని మనమైతే ఫ్రై చేసేసుకొని ఇక్కడ రెడీగా పెట్టేసుకున్నాము. ఇందాక మనం జీరా అనేది సిమ్లో పెట్టున్నాం కదా, అది కూడా మనకు చేతికి మనకు కన్సిస్టెన్సీ తెలియాలండి. సో అలా ఉన్నప్పుడైతే ఆపేసుకోవాలన్నమాట. ఫైనల్గా మనకి ఇక్కడైతే చూసారు కదా మొత్తం గులాబ్ జామున్లు అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో జీరాలో వేయాలండి. సో చూసారు కదా జీరా కూడా రెడీ అయిపోయింది. సో జీరా అనేది కొద్దిగా చల్లారాలన్నమాట, మరీ వేడి మీద వేయకూడదు. కొంచెం చల్లారిన తర్వాత ఇవన్నీ కూడా ఇందులో అయితే
వేసేసుకోవాలి. వేసేసుకున్న వెంటనే తినేయకూడదండి. ఇందులో జీరా అంతా కూడా మన గులాబ్ జామున్కి పట్టుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా గట్టిగా ఉంటాయి కదా, సో ఇవి ఇట్లా మనం జీరాలో ముంచామంటే కొద్దిగా మెత్తగా చాలా సాఫ్ట్గా అయితే రెడీ అవుతాయి. సో చూసారు కదా, ఎంతో ఈజీగా టేస్టీగా బయట దొరికే దానికన్నా కూడా మనం ఇంట్లో చేసుకున్న గులాబ్ జామున్ అయితే చాలా రుచిగా కూడా ఉంటుందన్నమాట. సో కొద్దిగా అయితే టేస్ట్ చూశానమాట. జీరా కూడా చాలా బాగుంది. కరెక్ట్గా మనకు ఆ షుగర్ అనేది మనకు తగ్గట్టుగానే సరిపోయింది. మనం కొలతలు అనేటివి కరెక్ట్గా తీసుకున్నట్లయితే అన్నీ బాగుంటాయండి. మనం ఇక్కడ 200 గ్రామ్స్కి కరెక్ట్గా 250 గ్రామ్స్ షుగర్ తీసుకున్నాం కాబట్టి ఆ జీరాకి ఆ గులాబ్ జామున్కి అయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. సో ఇక అయిపోయిన వెంటనే వీళ్ళ పిల్లల కోసం చెరొకటైతే రెడీ చేసి వాళ్ళకి ఇచ్చేసాను. సో ఇదండి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు నా ఛానల్లో చూడాలనుకుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ మీ అందరి సపోర్ట్ అయితే నాకు ఇవ్వండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.